గెట్ రెడీ గో. ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలింది ది ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ చూడడానికి ది అర్జెంటీనా సూపర్ స్టార్ అండ్ ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంటారు, లియోనల్ మెస్సీ అంటారు. మెస్సీ ఈస్ గోయింగ్ టు బి హియర్. ది జెర్సీ నెంబర్ 10 ఈస్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్ ఇన్ జస్ట్ మినిట్స్. ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలింది మెస్సీ పర్ఫార్మెన్స్ చూడడానికి, లైవ్లో చూడడానికి. అండ్ ఉప్పల్ ఈజ్ వెయిటింగ్ గైస్. ఆ ఉప్పల్ స్టేడియంలో వచ్చేసాను అండ్ ఎక్కడి నుంచి రాబోతున్నాడు అండ్ హౌ హీస్ గోనా ప్లే. అండ్ ఒక్కసారి చూస్తే కనుక ఇది ఇప్పటికే పిచ్ని సిద్ధం చేశారు. పూర్తిగా గ్రీనిష్గా ఉంది, దట్టు శీతాకాలం కావడంతో ఇంకాస్త స్మూత్గా ఉంది. ఇంకా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, ఎందుకంటే దిస్ ఈజ్ అ క్రికెట్ స్టేడియం కదా. సో ఫుట్బాల్కి తగినట్టుగా దాన్ని సిద్ధం చేయాలి. సో దానికి ప్రెసెంట్ అయితే మాత్రం ఫుట్బాల్కి తగినట్టుగానే దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఐ జస్ట్ షో యూ. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి, మీరు చూస్తే యూ కెన్ సీ ఇట్. ఒకసారి నేను సౌండ్ కూడా వినిపిస్తాను ప్రస్తుతం పిచ్ ఎలా ఉందనేది. సో దిస్ షోస్ పిచ్ ఎలా ఉంది అని చెప్పడానికి జస్ట్ మధ్యదునికి మాత్రం ఇంకా ప్రిపరేషన్స్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు, ఇది బేసికల్గా క్రికెట్ స్టేడియం కాబట్టి ఇప్పుడు ఫుట్బాల్కి తగినట్టుగా అక్కడ గ్రాసింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అండ్ దానికి తగినట్టుగా ఆ సెంట్రల్ పిచ్ని మీరు చూస్తే సెంట్రల్ పిచ్ అంటారు కదా, సో అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ తన కిక్ స్టార్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిమెంబర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ లియోనల్ మెస్సీ. ది జెర్సీ నెంబర్ 10 ఇస్ గోనా బి హియర్ జస్ట్ అవర్స్ అంతే. సో ప్రస్తుతం మీరు చూడొచ్చు, మొత్తం అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది సెంట్రల్ పిచ్ మనం మాట్లాడుకుంటాం కదా, అక్కడి నుంచి కిక్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తాను కాలు పెట్టి కిక్కుమని కుదితే వెళ్ళి కోర్టులో పడాలా. ఒక్కసారి అటు సైడ్ కూడా వెళ్ళే ప్రయత్నం చూపిస్తాను రండి, ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ చూడడానికి ఉప్పల్ ఈజ్ వెయిటింగ్ మాట. సో ఇప్పటికే ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఇటు పోలీస్ అధికారులు కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. ఇది మెయిన్, అదంతా కూడా మెయిన్ పిచ్. అండ్ మనం చూస్తోంది అండ్ మనం ఉన్నది అవుట్ ఆఫ్ ద పిచ్. మీరు చూస్తే కనుక ప్రస్తుతం దీనికి లైనింగ్ చేయడం జరుగుతోంది. అండ్ దిస్ ఈజ్ ద మార్క్ హియర్. అండ్ ఆ మార్క్ని మీరు చూడొచ్చు. అనికోసం ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇదే. అండ్ ఇక్కడ ఈ లోపల మాత్రమే వాళ్ళు కన్ఫైన్ అవుతారు. అండ్ ద కోర్ట్ ఈజ్ దేర్. మీరు చూస్తే తను కొట్టబోయే టార్గెట్ అదే. సో ఇప్పటికే 1కి 2 కాదు, ఏకంగా 4 రెడీ చేశారు. సో ఇప్పటికే ఆ మార్కింగ్స్ అవి అవుతున్నాయి, ఎందుకంటే ఇంకొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ఎవరిని కూడా అనుమతించట్లేదు. సో ప్రస్తుతం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను వివిఎస్ లక్ష్మణ్ పెవిలియన్. సో మన హైదరాబాద్ క్రికెట్ దిగ్గజం తన పెవిలియన్ రెడీ చేశారు. సో దాదాపుగా 3000 మందికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్షణం, ఎందుకంటే ఇప్పటికే సెక్యూరిటీ అరేంజ్మెంట్ విషయంలో కావచ్చు, దాంతోపాటు మెస్సీకి ఆహ్వానం పలికేందుకు కూడా ఏర్పాట్లు కూడా జరిగిన క్షణం. ఒక్కసారి ఐ జస్ట్ షో యూ ద బౌండరీ. ఇది సాధారణంగా బౌండరీ కదా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. చాలామంది గోట్ 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 అనుకుంటున్నారు. ఐ జస్ట్ క్లియర్ యూ, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్. సో ఎందుకంటే ఇటు మెస్సీ కావచ్చు, లేకపోతే మన సునీల్ ఛెత్రి కావచ్చు. ఎవరు మర్చిపోతామండి మన సునీల్ ఛెత్రిని, ఎందుకంటే అందరూ వాళ్ళని చూసే కదా ఎదిగింది అండ్ వాళ్ళని చూసే కదా పెరిగింది. మీరు చూడొచ్చు పిచ్ని ఇంకా వాళ్ళు స్మూత్గా చేయడానికి రోలింగ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు గ్రాస్ అనేది పూర్తిగా అంటే ఇంకా స్మూత్గా ఉండాలి. ఒకవేళ ఎందుకంటే వినో క్రికెట్ కంటే కాస్త మనకి టైం ఉంటూ ఉంటుంది, బట్ ఆ ఫుట్బాల్లో అలా ఉండదు. అండ్ వాళ్ళు కిందన పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి, బట్ ఆ టైంలో దెబ్బలు తగలకుండా అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా పిచ్ని స్ట్రాంగ్గా చేసేందుకు వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్న సందర్భం. ఉప్పల్ స్టేడియం ఐ థింక్ ఫుట్బాల్ మ్యాచ్ని చూసేందుకు సిద్ధమైపోతున్న తరుణం. ఒకసారి అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మ్యాచ్ కోసం ఏకంగా 3000 మంది పోలీసులని మోహరిస్తున్న పరిస్థితి ఉంది. ఏకంగా 450 సీసీ కెమెరాని, మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెస్సీ వచ్చే రూట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ క్యారిడోర్ని ఇక్కడ అంటే గ్రీన్ క్యారిడార్ అంటూ ఉంటాను, గ్రీన్ ఛానల్. సో ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫలక్నామా ప్యాలెస్ నుంచి తను వచ్చేంత వరకు అరౌండ్ స్కెడ్యూల్ 7:30, సమ్టైమ్స్ ఇట్ మే గో బియాండ్ 7:45 అవ్వచ్చు. సో స్కెడ్యూల్ విషయంలో కాస్త ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ యూ కెన్ సీ దట్ మ్యాచ్కి సంబంధించి మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు
కంప్లీట్గా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎవరిని కూడా మ్యాచ్ గ్రౌండ్లోకి పూర్తిగా వెళ్ళనివ్వటం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీడియాకి ప్రెస్ మీట్ అన్న సందర్భంలో మాత్రం ఇప్పుడు అలో చేసిన సందర్భం లేకపోతే అది కూడా లేదు. అండ్ 1-2 సార్లు చెక్ చేసుకోవడం జరుగుతుంది. పిచ్ని చెక్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని చెక్ చేసుకుంటున్నారు. అండ్ లెట్ మీ షో వన్స్ దిస్ గాయ్. ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వ్యక్తి కోసం ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. అండ్ దిస్ గాయ్ ఈజ్ నార్మల్. దిస్ గాయ్ ఈజ్ నాట్ ఎ నార్మల్ గాయ్. ఎందుకంటే ఈరోజు కోల్కతా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కావచ్చు, వెయిట్ చేస్తున్నారయ్యా స్వామి నీ కోసం ఎప్పుడు వస్తామని చెప్పి. సో ప్రస్తుతం కలకల్లాడిపోతుంది. ఉప్పల్లో పూనకాల ఇంకా ఒక ఊపబోతుంది రేపు హైదరాబాద్. వన్స్ ఐ థింక్ అరౌండ్ 1 hour ఉండబోతుంది అనుకుంటా మ్యాచ్. జస్ట్ ఇట్స్ లైక్ ఎ ఫ్రెండ్లీ మ్యాచ్. ఇంట్రెస్టింగ్. ఒకరేమో వరల్డ్లోని ప్రపంచ దిగ్గజాల్లో ఒకరు మెస్సీ. ఇన్ఫ్యాక్ట్ 40 years, whatever it may be his age, కొట్టి ఆ పరిగెడుతూ ఉంటే బహుశా లయోనెల్ మెస్సీ అంటూ ఉంటాం, ఒక లైన్ పరిగెడుతుంది అన్నట్టు ఉంటుంది. సో అటువంటిది దట్ ఫుట్బాల్ ఇష్టపడే వాళ్ళు అండ్ క్రికెట్ని ఫుట్బాల్ని ఇష్టపడే వాళ్ళు, స్పోర్ట్స్ని ఇష్టపడే వాళ్ళు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న క్షణం అన్నమాట. సో ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఏ స్థాయిలో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనేది. అండ్ ఐ జస్ట్ షో యూ వచ్చి మ్యాక్సిమం తను వచ్చే ప్లేస్ ఇదే అని చెప్పి మనకి కాస్త తెలుస్తుంది. బట్ యాజ్ ఐ సెడ్ స్కెడ్యూల్స్లో మార్పులు ఉండొచ్చు. సో ఎంట్రీస్కి సంబంధించిందని మాట్లాడుకుంటున్నారు. సీసీ కెమెరాస్ని కూడా అరేంజ్ చేశారు. మీరు చూడొచ్చు స్పెషల్ ఎంట్రీని ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు స్పెషల్ ఎంట్రీని ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. సో తను బహుశా ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్పెషల్ అరేంజ్మెంట్ చూడొచ్చు. ఎస్ఎస్తో ఒక షీట్ని ఏర్పాటు చేసి పైన యూ కెన్ సీ దట్ గోట్ అని చెప్పి యూ కెన్ సీ దట్ ఆ పైన లేయర్ని మీరు చూస్తే కనుక దట్ ఈస్ గోట్. ఆ బ్లూ కలర్లో ఎస్ వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్ దాన్ని మీకు క్లోజ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పైన డ్రోన్ షాట్ వచ్చినప్పుడు ఇట్ షో GOAT. వాట్ ఈస్ గోట్? గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ హీస్. సో ఆ వ్యక్తి రేపు వచ్చి గ్రౌండ్లో పరిగెడుతూ ఉంటే ఒక చిరుత, ఒక సింహం పరిగెడితే ఎలా ఉంటుందో అట్టా ఉంటుందన్నమాట. సో దాన్ని విట్నెస్ చేయడానికి ఎంటైర్ హైదరాబాద్ ఇస్ గేరింగ్ అప్ అంతే. సో ఐ థింక్ గంట కూడా యూ కెన్ సీ ఇట్. ఒకసారి జ్ఞానేశ్వర్ మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి ఆ గంట చూపించే ప్రయత్నం చేస్తాను. లెట్స్ సీ దట్స్. ఎందుకంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే సందర్భంలో వి నో దట్ घंटी बजती है यार, तो एक बार हम लोग देखते हैं उसको भी. यू कैन सी दिस. సో అక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి డిస్టర్బ్ చేయకుండా సో ఈ బెల్ కొట్టి సో చూడొచ్చు. ఐ జస్ట్ घंटी बजती तो मैच शुरू हो जाती है అంతే. రేపు బెల్ కొట్టారా మ్యాచ్ షురూ అవుతుందన్నమాట. సో జాగ్రత్త. సో అరేంజ్మెంట్స్ అయితే మాత్రం పీక్స్లో ఉన్నాయి. అండ్ హైదరాబాద్ ఇస్ వెయిటింగ్. మెస్సీ వస్తాడు, మెరుపులు మెరిపిస్తాడు. ఇది సో నేను అటేలే ప్రయత్నం చేస్తాను. సో దట్ జ్ఞానేశ్వర్ యూ కెన్ ఎస్ ఒకసారి చూడొచ్చు. ఎంట్రీకి సంబంధించి పూర్తిగా గ్రీన్ క్యారిడార్ వస్తుంది. ఎవరబ్బా? ఫుట్బాల్ దిగ్గజం. అండ్ దట్టు అడుగు పెడుతోంది ఎక్కడ? భారత్లో. అసలు ఆతిథ్యం అంటే భారత్ తర్వాతే. సో ఆతిథ్యంలో భారతదేశం తర్వాతే ఎవరైనా. సో అటువంటిది తనకి ఆహ్వానం పలికేందుకు కావచ్చు, తనకి వెల్కమ్ పలికేందుకు కావచ్చు, వచ్చిన తర్వాత తను మ్యాచ్ ఆడే సందర్భంలో కావచ్చు, సెక్యూరిటీ విషయంలో కావచ్చు, తను ఉండే విషయంలో కావచ్చు, తనని చూసే విషయంలో కావచ్చు, వాట్ ఇట్ మే బి. ఇండియాలో అడుగుపెట్టి ఇండియా నుంచి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టే సందర్భంలో కూడా ఆతిథ్యం ఎక్కడా తగ్గకుండా మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అండ్ మన రుచులు చూపించేలా కాస్త మిర్చి తగిలిందనుకోండి ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. మేబీ ఆ రుచులు కూడా మనోడు చూడబోతున్నాడు. సో ఇన్నాళ్ళు అర్జెంటీనా ఆటగాడు ఎక్కడెక్కడో మనం చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, లేకపోతే మేబీ కాస్త పెద్ద మ్యాచ్లు అయినప్పుడు లార్జ్ స్క్రీన్స్లో చూస్తుంటాం. బట్ ద వెరీ ఫస్ట్ టైం హైదరాబాద్ ఇస్ గేరింగ్ అప్ టు విట్నెస్ ది ఎలక్ట్రిఫైయింగ్, ది పవర్ఫుల్, ది వన్ అండ్ ఓన్లీ లయోనెల్ మెస్సీ పర్ఫార్మెన్స్. రేపు ఆ క్షణం కోసం లెట్స్ గెట్ రెడీ. గూస్ బంప్స్ ఇప్పటికే వస్తున్నాయి. సో మీకు కూడా అలాగే ఉంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, గెట్ సెట్ రెడీ గైస్. రేపు మనం కలుసుకుందాం అండ్ ఎలా ఉండబోతోంది అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంట్రెస్టింగ్ ఒక మనం చూసాం పొలిటీషియన్స్లో. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ, దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన క్రికెటర్ నుంచి క్రికెటర్ నుంచి ముఖ్యమంత్రి అయిన సందర్భం ఐ థింక్ సచిన్ పైలట్ నుంచి అంటే ఇలా ఉంది. ఒక్కొక్కరు సమ్ క్రికెటర్స్ నుంచి గౌతమ్ గంభీర్ ఆయన కూడా క్రికెట్ నుంచి అండ్ ఆఫ్టర్ దట్ హీ బికమ్ పొలిటీషియన్. బట్ ఇంట్రెస్టింగ్గా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈజ్ ఏ స్పోర్ట్స్ గాయ్. సో ఆ తర్వాత ఆయన మనం చూసాం లైక్ హీ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ నా. సో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన మెస్సీతో కలిసి చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది కదా ఆ అవకాశం. సో రెండింటి కాంబినేషన్స్ని చూసే అవకాశం నేను చెప్తున్నా. సో మొత్తంగా అయితే మాత్రం ఇదే. రేపు ఇటువైపు మెస్సీ ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. సో నేను ఎగ్జాక్ట్గా సెంట్రల్ కోర్ట్ అనుకుందాం. ఇది కరెక్ట్గా సెంట్రల్ కోర్ట్ అనుకుంటే కనుక ఒక్కసారి జ్ఞానేశ్వర్ ఇక్కడ రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. నాట్ అలా అవుతుంది మీరు ఇలా వచ్చే ప్రయత్నం చేయండి చెప్తా. బికాస్ సెంట్రల్ కోర్ట్ని చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక సో కొంచెం ఇలా వచ్చే ప్రయత్నం చేయండి, ఇటు. సో ఇటువైపు ఒక టీం ఉంటుంది, అటువైపు ఇంకో టీం ఉంటుంది. సో ఇటువైపు లియోనెల్ మెస్సీ అండ్ ఇటువైపు సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్. ఎవరు విన్ అవుతారు? లెట్స్ హ్యావ్ అ గేమ్ గైస్. ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి రేపు ఎవరు మ్యాచ్ గెలుస్తారని చెప్పి. అఫ్ కోర్స్ దాని ఏదో అంటారు కదా, డోంట్ ఎక్స్పెక్ట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ కదా. ఈ డైలాగ్ ఎక్కడ ఉన్నట్టుంది కదా. సో ఏమనుకుంటున్నారు? మెస్సీ గెలుస్తాడా, ముఖ్యమంత్రి గెలుస్తారా? మీరేమనుకుంటున్నారు చెప్పే ప్రయత్నం చేయండి. టోటల్గా అయితే మాత్రం ఉప్పల్ ఈజ్ గెట్టింగ్ రెడీ అండ్ గేరింగ్ అప్ టు విట్నెస్ ద పవర్ఫుల్ అండ్ ది ఎలక్ట్రిఫైయింగ్ అండ్ ఎనర్జెటిక్ మెస్సీస్ పర్ఫార్మెన్స్. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో సచిన్, RTV, ఉప్పల్ స్టేడియం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.